గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో బీరకాయ పప్పు తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: కందిపప్పు పావు కప్పు 50 గ్రాములు, బీరకాయలు 220 గ్రాములు, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/8 టీ స్పూను, కారం 1/8 టీ స్పూను, ఇంగువ కొద్దిగా అంటే 1/8 టీ స్పూన్లో సహం, ఉప్పు రుచికి తగినంత, నూనె 2 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా కందిపప్పుని ఉడికించుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ కందిపప్పుని వేసుకుని ఆ పైన నీళ్లు పొయ్యండి. ఈ కందిపప్పుని శుభ్రంగా కడగండి. కడిగిన ఈ కందిపప్పులో 125 మిల్లీలీటర్ల నీళ్లు పొయ్యండి. ఇలా పప్పులో నీళ్లు పోసుకుని పక్కనుంచుకోండి. ఈ పప్పులోకి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయల్ని నీళ్లతో శుభ్రంగా కడగండి. పీలర్ని ఉపయోగించి బీరకాయలకి పైపెచ్చుని తీయండి. ఇప్పుడు ఒక బీరకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరగండి. ఇలా 2 బీరకాయల్ని ముక్కలుగా తరుక్కుని ఆ ముక్కల్ని నీళ్లు పోసి పెట్టుకున్న పప్పు గిన్నెలో వెయ్యండి. ఇప్పుడు ఈ పప్పు గిన్నెని తీసుకువెళ్ళి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని ఆ పప్పు గిన్నె మీద మూత పెట్టండి. ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకుని మొదటి విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఆ తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకుని 10 నిమిషాల పాటు ఉడికించండి. ప్రెషర్ కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు గిన్నెని కుక్కర్లో నుంచి బయటికి తీయండి. కరివేపాకు ఆకులు కనుక పెద్దవిగా ఉంటే వాటిని కూడా సన్నగా తరుక్కుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బీరకాయ పప్పు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత మినప్పప్పు వేయండి. ఈ మినప్పప్పు కాస్త రంగు మారేదాకా కలుపుకుంటూ వేయించండి. ఆ పైన ఇందులో ఆవాలు వెయ్యండి. అలాగే జీలకర్ర కూడా వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఆవాలు జీలకర్ర చిటపటలాడేదాకా వేయించండి. ఇప్పుడు ఈ తిరగమూతలో ఇంగువ వెయ్యండి. ఆ పైన తరిగి ఉంచుకున్న కరివేపాకుని వెయ్యండి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పుని వెయ్యండి. అంతాను చక్కగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఆ పైన ఈ పప్పుకి సరిపడినంత ఉప్పు వేసి అంతాను కలపండి. అవసరం అనుకుంటే తగినన్ని నీళ్లు పోసి పాళానికి తీసుకురండి. ఇప్పుడు ఈ పప్పుని ఒక పొంగు వచ్చేదాకా లో ఫ్లేమ్లో ఉడికించండి. ఆ పైన గరిటతో ఒకసారి కలపండి. పప్పు తయారైపోయింది. ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోండి. వేడివేడి బీరకాయ పప్పుని అన్నంతో పాటు వడ్డించండి. పప్పు కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఏదైనా ఊరగాయతో నంచుకుని తినచ్చు. ఇక్కడ చూపించిన ఈ బీరకాయ పప్పుని మీరు తయారు చేసుకుని మీ ఇంట్లో వారికి వడ్డించి రుచి చూస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.